డాన్ మీడియాకు స్వాగతం. సచివాలయ ఉద్యోగులు విధులకు డుమ్మా పార్ట్ 4. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని 35 వార్డులకు గాను సచివాలయాలలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సిబ్బంది బయట ఉద్యోగాలు, వడ్డీ వ్యాపారాలు చేస్తూ బాగా వెనకేసుకుంటున్నారన్న ఆరోపణలకు సంబంధించి బలం చేకూరుతుందని జరుగుతున్న సంఘటనలు బట్టి తెలుస్తోంది. త్వరలో పదవీ విరమణ చేయనున్న మున్సిపల్ ఉద్యోగికి లంచాలు ఇస్తూ అతన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని ప్రభుత్వ కార్యాలయాలలో చేయాల్సిన ఉద్యోగాలకు డుమ్మా కొడుతుండడంతో విద్యార్థులకు వివిధ పనుల నిమిత్తం సచివాలయాలకు వస్తున్న ప్రజలకు పనులు జరగడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా డేటా ఎంట్రీ విషయంలో, శానిటరీ విషయంలో, వాటర్ వర్క్, టౌన్ ప్లానింగ్ విషయాలలో కొన్ని సచివాలయాలలో పట్టించుకునే నాథుడు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, అధికారిక ప్రజా ప్రతినిధులు తక్షణం స్పందించి విధులు ఎగ్గొడుతున్న సచివాలయాల సిబ్బంది పైన వారి వద్ద నెలవారీగా లంచాలు వసూలు చేస్తూ వెనకేసుకు వస్తున్న ఆ మున్సిపల్ అధికారి పైన సత్వర చర్యలు తీసుకుని సచివాలయ వ్యవస్థను గాడిన పెట్టాలని పలువురు కోరుతున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.